అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మెరుపు వరదల కారణంగా 15 మంది చిన్నారులతో సహా 43 మంది మృతి చెందారు. సమ్మర్ క్యాంపుకు వెళ్లిన 23 మంది బాలికలు గల్లంతయ్యారు. చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నెల రోజులు కురవాల్సిన వర్షాలు కొన్ని గంటల్లోనే పడడంతో టెక్సాస్ లో వరద బీభత్సం సృష్టించింది. ఉరుములు కుండపోత వర్షం టెక్సాస్ లో విధ్వంసాన్ని సృష్టించింది. దీంతో మెరుపు వరదలు ముంచెత్తాయి. గ్వాడలూనా నదీ తీర ప్రాంతాలు పిల్లల వేసవి శిబిరాలను ముంచెత్తాయి. గల్లంతైన 23 మంది బాలికల ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాలికల సమాచారాన్ని తెలపాలని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా పౌరులను సహాయక బృందాలు రక్షించాయి. గ్వాడలూనా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలు, హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇక ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేకపోవడం వల్లే భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. కాగా టెక్సాస్ వరదల్లో చిన్నారులు మృతి చెందడంపై ప్రధాని మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.